అర్థమవుతుందా? ఫస్ట్ మనం ఏదైనా సరే ముఖ్యంగా మన మీద అటాక్ చేస్తుంది ఎవరు? మనుషులా? మనం ఏమనుకుంటున్నాం? మన చుట్టూ ఉన్న మనుషులే మనల్ని ఏదో అటాక్ చేస్తున్నారు, వీళ్ళ నుంచి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? పోరాటం చేద్దాము, లేకపోతే మనం కూడా తిరిగి ఒకటంటే రెండు వాళ్ళని ఏమందామా అని ఆలోచిస్తాం. కానీ నిజానికి మన మీద పోరాటం చేస్తుంది ఎవరు? వాళ్ళల్లో దూరి సాతాను మన మీద పోరాటం. అంటే మనుషుల్ని ఎవరిని తప్పు పట్టడానికి వీలు లేదు. మనుషుల్లో ఉన్నటువంటి సాతాను యొక్క తంత్రాలు కాబట్టి మనం ఇమీడియట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అయ్యో ఈ బిడ్డలోకి సాతాను వచ్చి ఇలా ప్రేరేపిస్తుంది, ఈ బిడ్డలోకి సాతాను వచ్చి ఇలా మాట్లాడిపిస్తుంది అని వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేయాలి. కాబట్టి మీకు ఎవరి గురించైనా, అదే పోయిన వారం బ్రదర్ చెప్పినట్టుగా పగలు ప్రతీకారాల కంటే కూడా వారి గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం మీకు నచ్చిన వాళ్ళ గురించి మీకు ఏది అనిపించినా ప్రార్థన చేయండి, దేవుడు కల్పించుకుంటాడు. హల్లెలూయా. మీరు మౌనంగా ఉండండి, దేవుడు పని మొదలు పెడతాడు. అలా కాకుండా మనకు మనమే వాదించుకున్నాం అనుకోండి, మనకు మనమే తిట్టుకున్నాం అనుకోండి, దేవుడు సరే మీ పని మీరు చేసేసుకున్నారు కదా, ఇక నాకు ఏం పెద్ద పని లేనట్టుందని చెప్పేసి ఆయనేమి కదిలించుకోరు. కాబట్టి మనకి ఈరోజు మనం ఏ దృష్టితో దేవుని దగ్గరికి మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సాతానుని జయించాలంటే మొట్టమొదటిగా నువ్వెవరికి చెందిన దానివో గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరికి చెందిన వారివి? హల్లెలూయా. ఆయన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన ఊపిరి ఊదితే మనం బతికి తిరుగుతున్నాం. ఇప్పుడు ఆయన ఒక్కసారి ఆ జీవం లాగేసుకుంటే ఏమైపోద్ది? ఎక్కడో అక్కడ పడిపోవడమే. ఇంకా నేను వచ్చి చేసినా లేదు, డాక్టర్ వచ్చి చేసినా ఏముండదు. ఆ జీవ వాయువు ఉన్నంతసేపు మనము ఆయన వారు మనం గుర్తుపెట్టుకుంటే కనుక మనకి వెంటనే అర్థం కావాల్సింది ఏంటంటే, నేను నా దానిని కాదు, నేను దేవునికి చెందిన దానిని అని నువ్వు గుర్తుపెట్టుకుంటే సాతాను జయించగలవు. హల్లెలూయా. మనం అది మర్చిపోతున్నాం. మనం ఎవరికి చెందిన వారు అన్న విషయం మనము మర్చిపోతున్నాం. మనం ఎంతసేపటికి మన యొక్క ఇది చూసుకొని, అంటే మన ఆస్తో లేకపోతే మన అందమో మన చదువో మన ఉద్యోగమో మనకున్నటువంటి మనుషుల్లో చూసుకొని మనం ఇలా పడిపోతున్నాం. అరే నాకు ఎవరు సహాయం రావట్లేదు ఏంది, లేకపోతే నేను నా ఉద్యోగం ఏంటి ఇట్లా ఉంది అని చెప్పేసి మనల్ని మనం చూసుకోవడం వల్ల మనం ఏమైపోతాం? నీరసం అయిపోతాం. అదే కనుక మనము ఎవరికి చెందిన వారు మనం గుర్తుపెట్టుకోవాలి, దేవునికి చెందిన వారు మనం గుర్తుపెట్టుకుంటే సాతాను భయపడిపోవాలి. అది మనం మర్చిపోతున్నాం. మనము మర్చిపోకూడదు. రెండోది ఏది మర్చిపోకూడదు అంటే, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరిచిపోకూడదు. దావీదు గారు ఏమంటున్నారు? 103వ కీర్తన 1వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరుపు. ఇప్పుడు దావీదు గారు నుంచోని ఎవరితో చెప్తున్నారు అనుకున్నారు ఆ మాట? దావీదు గారు నుంచోని ఏదో మీటింగ్ చేస్తూ నేను చేసిన ఉపకారాల్లో మర్చిపోకని చెప్పట్లా. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? నా ప్రాణమా. ఆయన ప్రాణానికి చెప్పుకున్నాడు. నువ్వెందుకు లోపల తొందరపడుతున్నావు, నువ్వెందుకు లోపల ఆవేశపడిపోతున్నావు, నువ్వేదో చేసేయాలని. మనము ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరిచిపోకు నా ప్రాణమా. అక్కడ దావీదు గారికి ఉన్న కష్టాలు ఏంటో తెలుసా? ఒక పక్క రాజే తరుగుతున్నాడు చంపేయాలని. ఆ దేశ రాజే నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తే నువ్వు ఎక్కడ ఉండగలవా? ఈ దేశ రాజే పలానా వాళ్ళని పట్టుకోవాలని మన చర్చిలో వాళ్ళు ఎవరన్నా తిరుగుతున్నాడు అనుకో, నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? రాజుకి ఎంత పలుకుబడి ఉంటుంది. ఎట్టెళ్ళినా ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావని వెంటనే సమాచారం వెళ్ళిపోద్దా లేదా? ఆయనకి వెళ్ళిపోతుంది. మళ్ళీ రాజు అక్కడికి వస్తున్నాడు, మళ్ళీ దావీదు గారు అక్కడ తప్పించుకున్నాడు, మళ్ళీ ఏ గుహలను దాముకుంటున్నాడు, మళ్ళీ అక్కడికి వచ్చేస్తున్నాడు. పలానా దగ్గర దావీదు ఉన్నాడని రాజుకు తెలిసిపోతుంది. ఇలా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. ఒక పక్క ఎవ్వరు రాజే చంపాలని చూస్తున్నాడు, మరో పక్క అతనిని నమ్ముకున్నవాడు దావీదు గారు, వీళ్ళందరూ నా పక్కన ఉంటారు ఖచ్చితంగా, వీళ్ళు నాతోటి వాళ్ళే అనుకుని వాళ్ళే ఎదురు తిరుగుతున్నారు. పక్కనున్నోళ్ళే ఎదురు తిరుగుతున్నారు దావీదు గారు పక్కన ఉన్నోళ్ళు. మళ్ళా ఇంకా దావీదు గారి సొంత కుమారుడు తెలుసా? దావీదు గారి సొంత కుమారుడు రాజ్యం కోసం, తన తర్వాత రాజ్యం కోసం, దావీదు గారి తర్వాత రాజ్యం కోసం చంపాలని చూస్తున్నాడు. ఎన్ని కష్టాలు చూడండి. ఒక పక్క రాజు చంపాలని చూస్తున్నాడు, ఇంకో పక్క తను అనుకున్న జనాలందరూ ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఇంకో పక్క సొంత కొడుకే ఆ వ్యతిరేకమైన జనాన్ని పక్కకు లాక్కొని నేను మళ్ళీ మా నాన్నకి వ్యతిరేకంగా యుద్ధం చేద్దాం. ఇంతమంది పరిగెడుతూ ఆయనను చంపాలని చూస్తుంటే దావీదు గారి ధైర్యం ఏంటి? దేవుడు నా పక్కన ఉన్నాడు కాబట్టి నేను విజయం సాధిస్తానని. నిజంగా చూడండి, ఇంతమంది ఆయనను చంపాలని ప్రయత్నం చేసిన వృద్ధాప్యం దాకా దావీదు గారు
రాజ్య పరిపాలన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు? ఈ వాక్యాలన్నీ మనం ఫార్వర్డ్ చేసుకుంటుంటాం, కానీ దాన్ని నమ్మి ఫాలో అవుతే కదా నీకు వచ్చేది విజయం. అందరికీ వాక్యం అనేది ఒక ఫార్వర్డ్ చేయడానికి కాదు, ఆ వాక్యాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకొని ఆ వాక్యాన్ని మనము జయించాలి. చూడండి, సాతాన్ని జయించడానికి మొట్టమొదటిగా నువ్వు దేవుని వాడవని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నీ వాడవు కాదు, లేకపోతే నీ భర్త నీ భార్య వాడు కాదు, వీరందరూ దేవునికి సంబంధించిన వాళ్ళని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరిచిపోకూడదు, ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు ఈ జీవితం దాకా ఒక్కొక్కరికి ఎంత ఏజ్ ఉందో మీకు తెలుసు. ఈ వయసులో వచ్చేదాకా, ఈ వయసులో వచ్చిన ఈ కష్టాలను ఇంత పెద్ద కష్టమా, ఇంత పెద్ద కష్టం అనుకోనే ఉంటారా వచ్చినప్పుడల్లా? ఇప్పుడు అవి దాటిపోయి వచ్చారా? అలా ఎలా దాటిపోయాము? ఆ కష్టం ఎలా దాటిపోయింది అసలుకి అని మనం ఇప్పుడు ఆలోచించుకుంటే, అబ్బా దేవుడు ఎంత సహాయము, ఎంత కృప చూపించారని మనకు అనిపిస్తుందా లేదా? దానికి నువ్వు కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఎప్పుడు కూడాను శత్రువుని చూసేటప్పుడు మనము మన ఎదురుగా చూడకూడదు, పైన ఆకాశం నుండి దేవుడు ఎలా చూస్తున్నాడో అలా చూడాలి నువ్వు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు నేను తెలియపరిచాను కదా, మనము సమస్య, నీకున్న సమస్యతోటి మనం ఏం చెప్తుంటాం? ప్రార్థన చేయండి అమ్మా నీకున్న సమస్య గురించి అన్నామని మనం ఏం చేస్తుంటాం ప్రార్థనలో? దేవా, అసలు నాకు వచ్చిన సమస్య ఎంత పెద్ద సమస్య తెలుసా, అసలుకి ఇట్లాంటిది ఎవ్వరికి రాదు, అసలుకి నాకే ఎందుకు వచ్చింది, అసలుకి అసలు ఏంటి అసలుకి అని చెప్పేసి దేవుడికి ఏం చెప్తుంటాము? నీ సమస్యను చాలా పెద్దది చెప్తుంటావు. అది ఎప్పుడు చేయకూడదు. మనం ఏం చేయాలి? సమస్యతో నీ దేవుడు ఎంత గొప్పగా చెప్పాలి. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు వెంటనే ఆ సమస్య దగ్గర నువ్వు మోకరించి, నా దేవుడు మహోన్నతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, ఇలాంటి సమస్యలు ఎన్నట్టు నుంచో నన్ను విడిపించాడు, ఇప్పుడు వచ్చిన ఈ సమస్య నుంచి కూడా తప్పకుండా విడిపిస్తాడు. సమస్య నువ్వు నన్నేం పెద్ద ఇబ్బంది పెట్టాల్సింది లేదు అని నువ్వు మోకరించి ప్రార్థించి సమస్యని జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సమస్యలను జయించినటువంటి బిడ్డలు ఎలా జయించగలుగుతారు అని ఒక 3 విషయాలుగా చూసుకొని ముగించుకుందాం. ఈరోజు ఫిలిప్పీన్స్ చర్చ్ ఉందట మనకి నెక్స్ట్. సో మనం ఎక్కువసేపు టైం తీసుకోవద్దు. మనందరికీ తెలిసినటువంటి వచనం లూకాసు వార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు. అందరూ కూడా బైబిల్స్ తీసండి. అందరు చూస్తున్నారా? అందరు చూడండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేవుడు చంపిన తర్వాత మరి ఏమీ నేరని వారికి భయపడకూడదు. ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయదు. చంపిన తరువాత నరకంలో పడద్రోయ శక్తి గలవానికి భయపడకూడదు, ఆయనకే భయపడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు స్నేహితులుగా పిలుస్తున్నాడు మనందరినీ కూడా. నా స్నేహితులైన మీ అందరితో నేను చెప్పేది ఏంటంటే, శరీరాన్ని చంపే వారికి భయపడకండి. మనుషులు ఎంతవరకు చేయగలరు? ఏమైనా చేయగలరు? మహా అయితే మనల్ని హింసించి దిగులు పెట్టి బాధ పెట్టి మన శరీరాన్ని చంపేదాకా చేస్తారు. లోకంలో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎలా పడితే అలా చంపుకోవటాలు. ఆ చంపుకోవటాలు అసలు అవి ఏం చంపుకోవటాలో మనకే ఆశ్చర్యంగా విచిత్రంగా ఉంటూ ఉన్నాయన్నమాట. అయితే దేవుడు, నేను ఇందాక కూడా చెప్తున్నా, అంత్యకాలంలో మనం ఏ కాలంలో ఉన్నాం? అంత్యకాలంలో ఉన్నాం. చూసారు కదా, చైనాలో వరదలు వస్తున్నాయి. మీరందరూ చూసారా? న్యూస్ చూసారా? చైనా దేవుని నమ్మని దేశం, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన దేశం. చైనా వాళ్ళు ఈరోజు ఏం చేస్తారు? వాళ్ళన్నీ తింటారు. మీకు తెలుసు కదా, ఏది పడితే అది తింటారు. ఏం తింటారు? పాములు, కప్పలు, తేళ్ళు, ఏది పడితే అది వండుకొని తింటుంటారు. వీటన్నిటిని పెంచే కొన్ని ఉంటాయి కదా, వాటిని పెంచే వాటన్నిటిని ఈ వర్షానికి ఏమైందో తెలుసా? వాళ్ళు పెంచుతున్న పాములు, తేళ్ళు ఉన్నవి ఆ వర్షానికి ఆ బిల్డింగులు పగిలిపోయి అన్ని ఎండలోకి వచ్చేసింది. ఆ పాములు, తేళ్ళు, ఏదైతే క్రూరమైనవన్నీ తింటుంటారు వీళ్ళు, మోసల్లో కూడా తింటారు వీళ్ళు. అలాంటి పెంచుతున్నవన్నీ ఆ యొక్క బిల్డింగ్స్ అన్ని పగిలిపోయేసేసి అవి నీళ్ళల్లోకి వచ్చేసేసి ఇళ్లల్లోకి చేరిపోయి, అసలు మీరు వీడియోస్ చూడండి, భయంకరమైన పాములు. పాము అంటే చిన్న పాము కాదు అది అసలుకి. ఇక్కడ నుంచి అంత పొడుగున్న పాము ఇంత పెద్ద తలకాయ ఎత్తి నీళ్ళల్లో నుంచి చక్కగా వెళ్ళిపోతున్నాయి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి. అవి ఎట్టుపోతుంటే ఎక్కడ అంటే అక్కడ కాటేస్తే చంపేస్తున్నాయి. అంటే దేవుని యొక్క ఉగ్రత ఎలా అయినా వస్తుంది. హల్లెలూయా, అది చెప్పడానికి చెప్తున్నాను నేను. ఈరోజు సురక్షితంగా ఉన్నాము, మేమేం పర్వాలేదు, మాకు అన్నీ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటున్న దేశాల్లోకి వర్షాల ద్వారా ఈరోజు అవన్నీ బయటకు వచ్చి ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నాయి మనుషుల్ని. ఎలాగా
మనుషులకి మనం ఏం చంపేసుకోవడానికి లేవు. అది దేవుడు తన సైన్యాన్ని కూడా ఉపయోగిస్తాడు. దేవుని సైన్యం ఏంటి? ప్రకృతిలో ఉన్నవన్నీ దేవుని సైన్యం. ఆయన సృష్టించుకున్నవన్నీ కూడా దేవుని సైన్యమే. ఆయన పని చేయమని చెప్తే అవన్నీ రెడీగా మన మీద అటాక్ చేసేస్తాయి. ఈ దినం ఇక్కడ దేవుడు అదే తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, మీరు ఇక్కడ ఏదో ఈ లోకంలో ఎవరో మనల్ని చంపేస్తారని మీరు భయపడుతున్నారే, వాళ్ళకి అసలు ఎప్పుడు కూడా మీరు భయపడద్దు. కానీ శరీరాన్ని కాదు, ఆత్మని పాతాళానికి పంపించే శక్తి గలవానికి భయపడండి. మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలా, ఇంకా పాతాళానికి వెళ్ళాలి. రెండే లోకాలు. చనిపోయిన తర్వాత ఒక్కసారి మనిషిలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత రెండే మార్గాలు ఉంటాయి. ఒకటి పరలోకము, రెండు పాతాళం. ఈ రెండే ఉంటాయి. అయితే పాతాళానికి పంపించకుండా నీ ఆత్మను కాపాడగలిగేది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. ఆయనకు మాత్రమే భయపడండి. మీరు ఇంకా మనుషులకు భయపడద్దు. సరే, భయపడటం అంటే ఏంటండి? దేవునికి భయపడటం అంటే ఇలా దేవుడు వీళ్ళ వణుక్కుంటారు రోజు కూర్చోమనే. భయపడటం అంటే ఏంటి? అదే మనుషులనైతే చూస్తే భయపడటం అంటే ఏదో ఒక జంతువుని చూసి దాన్ని చూసి భయపడిపోయినట్టు దేవుని చూసి భయపడతా కూర్చోమని దేవుడు చెప్తుంది. కానీ కాదు, దేవునికి భయపడుట అంటే ఏంటో మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూసుకుందాం. చూడండి ఒక్కసారి సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం. దేవునికి భయపడాలి అని దేవుడు చెప్తున్నారు. చూడండి, కరెక్ట్గా మీరు బాగా వినండి. 5 విషయాలు ఇంకెప్పుడు మర్చిపోకూడదు. ఎక్కడ అడిగినా చెప్పేలా ఉండాలి. చదవండి అమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనము అసహించుకొనుటయే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. చెడుతనమును అసహించుకుంటూ, అంటే దేవుడికి ఏమి ఇష్టం ఉండదు? చెడుతనం ఇష్టం ఉండదు. నువ్వు కూడా చెడుతనాన్ని అసహించుకున్నావంటే దేవుడికి ఏమైపోతావు? నువ్వు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డ నా పట్ల. కాబట్టి నాకేది ఇష్టం లేదు, ఆ బిడ్డకు కూడా అది ఇష్టం లేదు అని చెప్పి ఆయన సంతోషపడతారంట. ఆ తర్వాత వచ్చిన చూడండి, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. అంటే దేవునికి ఏది అసహ్యమో అవి నీ జీవితంలోకి ఉండకుండా ఉంటే నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినట్టు దేవుడు చూస్తాడు. నేను భయం భక్తి అనగానే ఇల్లు వణికిపోయి దేవుడా దేవుడా అని రోజు కూర్చోమని కాదు ఆయన చెప్తుంది. భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అసహించుకో, వాటి వైపు వెళ్ళొద్దు నువ్వు. రెండోది ఇంకో మాట ఏమన్నారు? గర్వం ఉండకూడదు, అహంకారం వద్దు, దుర్మార్గత వద్దు, ఇంకా కుట్టిపోయినటువంటి మాటలు. ఇవి నాకు అసహ్యాలు. మీరు ఇవి చేయకుండా ఉంటే నాకు ప్రేమ కలిగిన బిడ్డలని నాకు అర్థమైపోతుంది, నా యందు భయభక్తులు కలిగిన బిడ్డలని నాకు అర్థమైపోతుందని దేవుడు చెప్తున్నారు. రెండవదిగా ఎవరి దేవుడికి ఇష్టంగా ఉంటామో మనం అందరం చూసుకుందాం. చూడండి ఒక్కసారి మనమందరం కూడా లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఒక్కసారి మనం చూసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 40 వచనాలు. ఇది మనకు బాగా తెలిసిన పాఠ్యభాగమే. చూడండి ఒకసారి లూకాసు వార్త 23 చదవండి. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించుము అని చెప్పింది. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. చూసారా, మనందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ మీద వేసినప్పుడు ఆయనతో పాటు ఎంతమందిని సిలువేశారు? యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఎంతమంది సిలువను వేశారు? అటు ఇటు ఇద్దరు దొంగలు కదా. వాళ్ళిద్దరు ఎవరు? మంచోళ్ళ? వాళ్ళిద్దరూ భయంకరమైనటువంటి నేరస్తులు. అసలు ఆ రోజుల్లో సిలువ శిక్ష పడేదే భయంకరమైన నేరాలు చేసిన వారికి. భయంకరమైనటువంటి నేరాలు చేసిన ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఏమంటున్నాడు? ఇదిగో అక్కడ వెంటనే ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభువుని ఏమన్నాడంటే, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా ఈ సిలువ మీద నుంచి రక్షించు అంటున్నాడు. అప్పుడు వెంటనే రెండవ దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు తప్పు చేశావు కాబట్టి ఈ శిక్షను అనుభవిస్తున్నావు, కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి తప్పు చేయలేదు, నువ్వు దేవునికి భయపడవా. చూడండి ఇక్కడ వాదిస్తున్నాడు అనమాట. అతను
నువ్వు దేవునికి భయపడవా నువ్వు? ఎందుకంటే నీకు కావాల్సిన శిక్ష వచ్చింది, నువ్వు తప్పు చేశావు, ఆ శిక్ష నీకు వచ్చింది. కానీ ఇప్పుడు కూడా నువ్వు ఇంకా ఏం మాట్లాడుతున్నావు? యేసుక్రీస్తు ప్రభువుని నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమా అని చెప్పేసి అంత ధైర్యంగా నువ్వు దూషిస్తున్నావే, నువ్వు దేవునికి భయపడవా? అంటే దూషణ మాటలు పలికితే ఎవరు పలుకుతారు? దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళే దూషణ మాటలు పలుకుతాము. కాబట్టి మనలో ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే మార్చేసుకుందాం. అమ్మో, నేను దేవునికి భయపడటం అంటే ఇలా బతకాలా, నేను ఇవి మాట్లాడకూడదా అని చెప్పి మనకి మనం తెలుసుకుంటాం. వాక్యం తెలియకముందు ఏం మాట్లాడినా పర్వాలేదు, వాక్యం తెలియకముందు మనం ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ ఒకసారి తెలుసుకున్న తర్వాత దేవునికి భయపడే బిడ్డలంటే ఇలా బతకాలా అనుకున్నప్పుడు మనం ఆ మాటలు మాట్లాడదు. మనము అలాంటి దూషణ మాటల్లోకి వెళ్ళొద్దు. దేవునికి భయపడే బిడ్డల్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తారో తెలుసా? ఒక మంచి విషయం మీకు చూపిస్తాను చూడండి. నిర్గమాకాండము 1వ అధ్యాయము మనందరికీ తెలుసు. నిర్గమాకాండము 1వ అధ్యాయము 15వ వచనం చూడగలిగితే ఒక్కసారి చూడండి. 17వ వచనం చెప్తాను, చదవండి అందరూ కూడాను. చూసారా? నిర్గమాకాండం 1వ అధ్యాయం 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలీలంటే ఈ ప్రపంచం మొత్తానికి ఎప్పటికి కూడా ఇష్టం లేదా? ఇష్టం లేదు ఇశ్రాయేలీలంటే. ఇశ్రాయేలీలు చంపాలని అన్ని దేశాల వాళ్ళు పదే యుద్ధానికి వెళ్తూనే ఉంటారు. అయితే చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీలు వాళ్ళు ప్రబలిపోతున్నారంట. ఆ యొక్క దేశంలో ఇశ్రాయేలీ ప్రజల యొక్క సంఖ్య పెరిగిపోతుంది. హల్లెలూయా. అయితే చూడండి, ఇశ్రాయేలీల సంఖ్య ప్రబలిపోతుంటే ఆ దేశంలో అక్కడ ఉన్నటువంటి రాజుకి, ఐగుప్తు రాజుకి కోపం వచ్చేస్తుంది అనమాట. ఐగుప్తు రాజుకి కోపం వచ్చేసి ఐగుప్తు రాజు ఏమంటున్నాడు అంటే, ఈ ఇశ్రాయేలీలు మనకంటే ఎక్కువగా పెరిగిపోతున్నారు కాబట్టి అసలు ఇశ్రాయేలీలు తల్లులకి బిడ్డల్ని పుట్టకుండా చంపేద్దాం. అతనికి వచ్చిన ఆలోచన ఏంటి? ఈ ఇశ్రాయేలీలు జనం ఎక్కువైపోతున్నారు కాబట్టి ఆ తల్లులు గర్భంతో ఉన్నప్పుడే ఆ బిడ్డలని చంపేస్తే మగపిల్లల్ని కనుక చంపేద్దామని చెప్పేసి ఆ రాజు ఆజ్ఞాపించేశాడు. ఆ దేశంలో ఇశ్రాయేలీల యొక్క తల్లులు ఎవరైతే గర్భంతో ఉన్నారో వారి బిడ్డల్ని చంపేయండి అని మంత్రసానులకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. మీరు ఆ బిడ్డల్ని డెలివరీకి వెళ్తారు కదా, ఆ రోజుల్లో హాస్పిటల్స్ ఇవన్నీ లేవు కదా, ఎవరు చేసేవాళ్ళు? మంత్రసానులే కదా పిల్లల్ని ఇది చేయడానికి వెళ్ళేవాళ్ళు తల్లి దగ్గరికి. అలా మీరు వెళ్ళి వాళ్ళు మత్తులో ఉన్నప్పుడు ఆ మంత్రసానులు వెళ్ళి ఆ బిడ్డల్ని చంపేయండి, ఇశ్రాయేలీ జనం ఇంకా పెరగకూడదని చెప్పి ఆ రాజు ఆజ్ఞాపించాడు. ఈ మంత్రసానులు ఐగుప్తు రాజు ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా మామూలుగా మనమైతే ఏం చేస్తాం? రాజుకి భయపడతాం కదా. రాజు చెప్పినట్టు చేద్దాం అనుకుంటామా, లేకపోతే రాజుకు వ్యతిరేకంగా వెళ్తామా? వెళ్ళలేము కదా మనము రాజుకు వ్యతిరేకం. కానీ ఈ మంత్రసానులు చూడండి, ఆ వచనం అదే. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తు రాజుకి భయపడి అని రాయలా, అక్కడ ఏమని రాశారు? దేవునికి భయపడి ఐగుప్తు రాజు చెప్పినట్లు చెయ్యలేదు. ఆ స్త్రీలకి ప్రెగ్నెన్సీ డెలివరీని వాళ్ళు అంటే చంపేయకుండా బిడ్డల్ని వాళ్ళు చక్కగా బతకనిచ్చారంట. బతకనిచ్చిన తర్వాత చూడండి, అసలు దేవుడు అందుకు 19వ వచనం చూడండి. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. ఫరో అడుగుతున్నాడు, ఏంటి ఆ ఇంట్లో పుట్టేశారంట, మిమ్మల్ని చెప్పింది ఏంది, నేను చేసింది ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు? ఈ మంత్రసానులు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా వాళ్ళు చాలా చురుకైన వారు, వాళ్ళు మేము వెళ్ళేసరికి డెలివరీ అయిపోతున్నారు, వాళ్ళు మేము వెళ్ళేసరికి చాలా చురుకుగా ఉంటున్నారు, వాళ్ళు చాలా చురుకైన పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి మాతో అసలు పని ఉండట్లా, మంత్రసానిని పిలిచే పనే వాళ్ళకి పట్టట్లా, వాళ్ళు డెలివరీ వాళ్ళే చక్కగా అయిపోతున్నారు చెప్పి తప్పించుకున్నారు. అప్పుడు దేవుడు చూడండి, ఆ వచనానికి 20వ వచనం, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. బిడ్డల్ని చంపకుండా
ఐగుప్తు రాజు యొక్క ఆజ్ఞను పట్టించుకోకుండా దేవునికి భయపడేవాడు, అమ్మో ఇది చాలా చెడ్డ పని, బిడ్డలను చంపడం అంటే చాలా చెడ్డ పని అని వాళ్ళకి తెలుసు. కాబట్టి చెడుతనం దేవుడు చేయొద్దన్నారు. ఆయనకు భయపడిన వాళ్ళం మనం చెడుతనం చేయకూడదు, చెడు పని చేయకూడదని వాళ్ళు గ్రహించి ఆ మంత్రసానులు ఆ బిడ్డల్ని బతకనించబట్టి దేవుడు అట చూడండి ఆ మంత్రసానులకు మేలు చేశాను. 20వ వచనం చూడండి, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. దేవునికి భయపడే బిడ్డలకి దేవుడు వంశాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వారి జనము ప్రబలిపోతాము. నీ బిడ్డల 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 తరాలు తరాలు ఎంతో చక్కగా ఆశీర్వదింపబడతాయి. ఈరోజు నువ్వు నేను దేవునికి భయపడి బ్రతికితే నీ తరాల పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ ఎంతో చక్కగా బ్రతుకుతారు. కాబట్టి నువ్వు నేను దేవునికి భయపడే వారిలో ఉండాలి. ఒకవేళ మన ముందు తరాల్లో ఎవరన్నా అలా లేరేమో, ఆ పాపాన్ని శాపాన్ని మనం ఇప్పుడు దాకా తెచ్చుకున్నామేమో, ఇక్కడ నుంచి పోనీ నా జీవితం దగ్గర నుంచి నేను సరిగ్గా దేవునికి భయపడి బ్రతికితే నా నెక్స్ట్ జనరేషన్స్ నేను ప్రబలేలా చేసుకోగలనని మనకు ఉండాలి. ఆలోచన మనకు ఉంటే మనం దేవునికి భయపడి బ్రతుకుతాం. హల్లెలూయా. చూడండి ఇంకా 21వ వచనం, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి చేశాను. అప్పటి వరకు మంత్రసానులకి సరిగ్గా బిడ్డలు లేకపోయి ఉండొచ్చేమో, కానీ వాళ్ళు దేవునికి భయపడి దేవుని పట్ల భయంతో ఆ మంత్రసానులు చేసిన పనికి దేవుడు వాళ్ళ వంశాభివృద్ధిని ఫలింపజేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దినం మనందరం గుర్తుపెట్టుకోవాలి, దేవునికి భయపడే వాళ్ళు మనందరమే ఉండాలి. దేవునికి భయపడటం అంటే ఏంటి? చెడుతనమును అసహించుకొనుట. దేవుడికి భయపడటం అంటే ఫస్ట్ది చెడుతనమును అసహించుకొనుట. మనందరికీ తెలుసు 128వ కీర్తన ఎన్నోసార్లు చదువుకున్నాము. నిన్న మొన్న ఆ తల్లికి ఫంక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మనం అది చదువుకున్నాం. గుర్తుంటే ఒకసారి తీస్తారా? మొదటి వచనం 128వ కీర్తన మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ఎవరట? ధన్యులు. నెక్స్ట్, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, నువ్వు ధన్యుడువు, నీకు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలకి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, నువ్వు నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నువ్వెంత కష్టపడ్డా కానీ నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు సరిగ్గా అనుభవించలేకపోతున్నావు అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు లేని జీవితంలో ఎక్కడన్నా తప్పిపోయావేమో. ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డల్ని దేవుడు ఎలా చూస్తున్నారు? ధన్యులు, మీరు ధన్యులు అంటున్నారు. మరి దేవుడి దృష్టిలో ధన్యతలోకి వెళ్తే మంచిదా కాదా? ఇప్పుడు మనం ఇలా చూసి నువ్వు ధన్యురాలు అమ్మ అని మన దృష్టిలో, మనుషుల దృష్టిలో మనం నువ్వు ధన్యుడివి అని మనం చెప్పుకోవడం కాదు. దేవుడే వచ్చి నువ్వు ధన్యురాలివి అన్నాడు అనుకో, అది మనకి మంచిదా కదా? ఎంత సంతోషం కదా. దేవుని దృష్టిలో ధన్యులు అవ్వాలి అంటే ముఖ్యంగా నీ చేతుల కష్టార్జితం అనుభవించాలంటే ఆయన ఏం కలిగి ఉండాలి? మనం భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నువ్వు ధన్యురాలివి అని అంటారు. చూడండి, మనకి ఫస్ట్ది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని అసహించుకోవటం. రెండోది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే విధేయత చూపించడం. దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం పాత నిబంధనలో ఒకసారి చూసుకుందాం. చూడండి, ఆదికాండం మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే. ఆదికాండం అనగానే మనకి బాగా గుర్తు రావాల్సిన వ్యక్తే. 22వ అధ్యాయము 12వ వచనం చూడండి. 22వ అధ్యాయము 12వ వచనం అందరూ చదవండి. తీసారా? 22వ అధ్యాయం ఆదికాండము 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకుము, అతని ఏమీ చేయకుము. చదవండి, అందరూ చదవండి. నీవు ఒక్కడై ఉన్నా నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడివని ఇందువలన నాకు కనపడుచున్నది. దేవునికి భయపడేవాడు ఏం చేస్తాము అంటే దేవుని మాటకు విధేయత చూపిస్తాము. ఈ విషయం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఎవరి గురించి? అబ్రహాం గారి గురించి. అబ్రహాము గారికి దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞ ఏంటి అంటే నీకున్న ఒక్కగానొక్క కుమారుడు నాకు బలిచ్చే అని అడిగేశాడు దేవుడు. ఆ కుమారుడు ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టాడు? అబ్రహాం గారికి 25 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఒక మగబిడ్డ పుట్టాడు. మగబిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డతోటి
బయలుదేరి ముసలి వయసులో బిడ్డను కానీ ఆ బిడ్డతో చాలా సంతోషంగా ఉంటే ఆ బిడ్డకి 14 ఏళ్ళు వచ్చిన తర్వాత, అది కూడా కొన్ని చిన్నప్పుడే అన్న అయితే ఇచ్చి ఏదో తెలిసి తెలియని వయసు అనుకోవచ్చు, 14 ఏళ్ళు ఒక బిడ్డను పెంచిన తర్వాత దేవుడు మళ్ళీ నీ బిడ్డను నాకు బలి ఇచ్చేయంటే మనమైతే ఆ మాట వినట్టు లేకపోతే ఇదేదో మనకు కాదేమోలే, ఇదేదో దేవుడు సరిగ్గా మనతో మాట్లాడింది కాదేమోలే అనుకొని తప్పించుకొని మనమైతే తిరుగుతాం. కానీ అబ్రహాం గారు అలా తిరగలేదు. అబ్రహాం గారికి ఏం తెలుసో తెలుసా? దేవుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు బిడ్డనిచ్చినప్పుడు మళ్ళీ ఈ బిడ్డనిచ్చేయమని అడుగుతున్నాడంటే ఖచ్చితంగా మళ్ళీ బిడ్డను ఇవ్వగలడు, హల్లెలూయా అని విశ్వాసము నమ్మకంతో ఆయన అడగగానే చంపేయడానికి బలిపడడానికి తీసుకెళ్ళిపోయాడు. ఆ కరెక్ట్గా బలి ఇవ్వబోతున్న సమయంలోనే ఆ దేవదూత ఏమంటుంది చూడండి, అక్కడ మనం ఇప్పుడు చదువుకున్న వచనం 12వ వచనం, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనేమి చెయ్యకుము, నీకొక్కగానైనా నీ కుమారుని నాకు వెనుకయ్యా చూడండి వెనుతీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడేవారని నాకు ఈ పరిస్థితిని బట్టి, అంటే నా మాటకి నువ్వు విధేయత చూపిస్తే దేవుడు ఏమన్నా అర్థం చేసుకుంటున్నాడు, నువ్వు నాకు భయపడే వ్యక్తివి. దేవునికి భయపడటమే ఇప్పుడు మనం నేర్చుకుంటుంది. దేవునికి భయపడుట అంటే భయంతో ఇలా సింహాన్ని చూసో పురుగును చూసో భయపడినట్టు ఇలా వణుకుతూ కూర్చోవడం కాదు. కానీ దేవునికి భయపడుట అంటే మొట్టమొదటిది మనం నేర్చుకుంది చెడుతనాన్ని అసహించుకుంటే దేవునికి భయపడుట. రెండవది విధేయత చూపిస్తే ఆయన మాటకు. ఇప్పుడు మన వాక్యాలు ఎన్నో వింటూ ఉన్నాము. దేవుడు ప్రవర్తన మార్చుకోండి అన్నప్పుడు మార్చుకున్నాం అనుకో ప్రవర్తన, అదేంటి దేవునికి విధేయత చూపించినట్టు, నువ్వు దేవునికి భయపడేవాడివి. కాబట్టి అప్పుడు అబ్రహాం గారు ఆనాడు దేవునికి చూపించిన విధేయతకే దేవుడు వారి వంశాభివృద్ధిని ఎలాగ కలుగు చేశాడండి. ఈనాడు ఇశ్రాయేల్ ప్రజలంతా ఎవరు? అబ్రహాము సంతానం. యూదులంతా ఎవరు? అబ్రహాం గారి సంతానం. వారందరినీ కూడాను ఏదో ఊరికే ఉన్నారా ఇశ్రాయేలీలు? ఈరోజు ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి జ్ఞానం ఎవరికన్నా ఉందా ప్రపంచంలో? ప్రపంచం మొత్తంలో ఏదన్నా చూసుకోండి, ఒక పక్క యుద్ధ ప్రావీణ్యం చూసుకున్నా, ఒక పక్క వ్యవసాయం చూసుకున్నా, ఒక పక్క టెక్నాలజీ చూసుకున్నా, ఇంకో పక్క ఏది కనిపెట్టినా, అలాగే వారికి వచ్చినటువంటి ఆ యొక్క అవార్డ్స్, నోబెల్ బహుమతులు కానీ, వారు కనిపెట్టిన వాటికి ఇచ్చేటటువంటి అవార్డ్స్ కానీ, మొత్తం ప్రపంచంలో ఒక 100 అవార్డులు ఉంటే 100లో వాళ్ళకి 70 అవార్డులు వాళ్ళకే ఉంటాయి. మిగతా ప్రపంచం మొత్తానికి కలిపి 30 ఉంటాయి. ఏ రంగం అన్నా చూసుకోండి, ఏ రంగం అయినా, అది వ్యవసాయం అని లేదు, యుద్ధం అని లేదు, టెక్నాలజీ అని లేదు, ఇంకా అసలు ఈరోజు ఒక ఎడారిలో నీళ్లు లేని ప్రదేశాల్లో అంత చక్కని వ్యవసాయం జరగటానికి వారి జ్ఞానం ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోండి. దేవుడు ఆనాడు అబ్రహాం గారు చూపించిన విధేయతకు నీ పిల్లల్ని నేను వంశాభివృద్ధి చేస్తానని దేవుడిచ్చిన మాటను దేవుడు నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. కానీ మనుషులుగా మనం మాత్రం దారి తప్ప. ఇజ్రాయెల్ మంచోళ్ళని దేవుడు రక్షిస్తున్నాడా? వాళ్ళందరూ చాలా మంచోళ్ళు అండి, అందుకని వాళ్ళని అంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నారు అనుకుంటున్నారా? కానీ కాదు. ఆ రోజు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానం అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం మన తరాల్లో మనం చూస్తున్నాం. వాళ్ళ అభివృద్ధిని వాళ్ళు 1948 అంటే 1900 సంవత్సరాలు అంటే మనకు తెలిసిన సంవత్సరాలేనా అయ్యి? 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అంటే మనకు తెలిసిన సంవత్సరాలే, మన తాతలు తెలిసిన సంవత్సరాలే కదా. అప్పటి వరకు వాళ్ళకు ఒక దేశం లేదు, ఒక రాజ్యం లేదు. ఆనాడు అపోస్తులు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు దేవుని వాక్యం చెప్తుండగా చెల్లా చెదురుగా చంపేసి వాళ్ళని చెల్లా చెదురు ప్రతి దేశానికి తరిమేసిన తర్వాత ఇంతవరకు వాళ్ళకి దేశము ఎప్పుడు 1948 దాకా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత 1900 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు అనేక దేశాలు. కానీ ఏ దేశంలో ఉన్నా కానీ ఆ దేశానికి వారి జ్ఞానంతోటి అభివృద్ధికే కారణమయ్యారు. కానీ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన జ్ఞానంతో ఈ రోజు వాళ్ళు 1948 నుంచి ఇప్పుడు ఎంత? 2026. ఎన్ని సంవత్సరాలు అయింది? లెక్క పెట్టి చెప్పండి, టప్పమని చెప్పేసి చెప్పాలి. 76 సంవత్సరాలు అంతే. 76 సంవత్సరాల్లో ఒక దేశం ప్రపంచాన్ని శాసించగలిగే స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు అంటే దేవుడు వాళ్ళ పట్ల ఎంతగా ఉన్నారు అంటే అది కేవలం ఆనాడు చేసినటువంటి అబ్రహాం గారు చూపించిన విధేయత. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా?
ఈరోజు తల్లిదండ్రులుగా మనము దేవునికి భయపడుతూ మనము దేవునికి విధేయత చూపిస్తే నీ వంశాభివృద్ధిని ఆ విధంగా తీసుకెళ్ళిపోతాడు దేవుడు. నీ వంశాలలో వాళ్ళు ఎంతో జ్ఞానవంతులుగా తయారవుతారు. తర్వాత తరాలు పిల్లలు దేశానికి ఉపయోగపడే పిల్లలుగా, ప్రపంచానికి ఉపయోగపడే పిల్లలుగా తయారవుతారు. నువ్వు ఫస్ట్ యజమానిగా దేవునికి భయపడకపోతే నీ తర్వాత జనరేషను ఏమైపోతుంది? నువ్వు ఈరోజు చెడుతనాన్ని అసహించుకోకపోతే నీకు వచ్చినటువంటి వంశము ఆ తర్వాత వచ్చేవాడిని దేవుడు ఆశీర్వదించకపోతే వారు ఏమైతే సమాజానికి ఒక భయంకరమైనటువంటి ద్రోహాలు చేసేవారుగా తయారవుతారు. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటిది. మూడవదిగా మనందరం చూసుకోగలిగితే చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ ఎలా ఉంటారంటే అపోస్తల కార్యం 10వ అధ్యాయము మనం చూసుకోగలిగితే కొత్త నిబంధనలోకి వచ్చేసాము. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం అనేక సార్లు చదువుకున్నాము. రెండవ వచనం నుంచి అతడు అంటే ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు ఇక్కడ. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఏమవుతారంట? భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో కొర్నేలి అనేటటువంటి ఒక వ్యక్తి దేవునికి భయభక్తులు కలిగి ఉండి, ఎవరితో భయభక్తులు? ఇంటి వారందరితో. ఆయన ఒక్కడే కాదు, నేను ఒక్కడే ప్రార్థన చేసుకుంటున్నానని చెప్పట్లా. ఇంటి వారందరితో కలిసి చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే కాకుండా చాలా ధర్మం చేస్తా ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు మూడోదిగా ఏం చేయాలి? మొట్టమొదటి చెడుతనం అసహించుకోవాలి, రెండవది విధేయత చూపించాలి, మూడోది ప్రార్థన చేసే ఎల్లప్పుడూ ప్రతి చిన్న విషయానికి కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునే వారిలో ఉండాలి. ఒక పెద్ద సర్కస్ ఉండేదంట. ఆ సర్కస్లో ఒక వ్యక్తి సింహం నోట్లో తలకాయ పెడతాడంట. అది చూడటానికి చాలా మంది వస్తారంట. అది చూడటానికి వింతగా అంటే ఆ సింహం తలలో నోరు పెట్టాడంట, నోరు తెరిచిద్దట. అది అతని తల లోపలికి పెట్టి మళ్ళీ తీస్తుంటాడంట. అది ఒక పెద్ద వింత అనమాట. అందరూ వచ్చి సింహం తలలో నోట్లో తల పెట్టాడని చూసి వెళ్ళిపోతుంటారంట. అందరు చప్పట్లు కొడతా ఉంటారంట. అది చూస్తుంటే ఒకరోజు ఆయన రోజులాగే వచ్చాడు సర్కస్లో, సింహం నోట్లో తల పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన పెద్ద కలుస్తున్నారంట. అందరు అనుకున్నారంట, ఏమనుకున్నారు అందరూ? సింహం ఏదో ఈయనని తినేస్తుంది, అందుకే అయ్యా బాబాయ్ ఈరోజు అయిపోయింది అని చెప్పేసి అందరు కూడా భయపడిపోతున్నారట. ఇంకా తర్వాత జూ వాళ్ళు వచ్చి అతనిని తీసి ఎందుకు ఇట్లా అరుస్తున్నారు అని చెప్పేసి అంటే నా కాలు మీద సాలిపురుగు ఎక్కింది తీసేయండి అంటున్నాడంట. ఆయనకి సాలిపురుగు అంటే భయము, సింహం తల మాత్రం సింహం నోట్లో తల పెట్టేయగలుగుతున్నాడు. కొంతమందికి అలాగే ఉంటుంది కదా. మా పాప ఆండ్రియాకి నవ్వు వస్తుంది, ఎందుకంటే ఆండ్రియాని చూస్తే దేనికైనా ఎదురెళ్ళిపోతుంది. టీచర్స్నైనా ఏదైనా తప్పు చెప్తే ఊరుకోదు, అన్ని అడిగేస్తుంది. ఇది కరెక్ట్ చెప్పాలి, మీరు ఇలా చెప్పాలి, అంతకు ధైర్యం తనకి. కానీ చిన్న బల్లి పిల్లని చూస్తే చిన్న పిల్లని చూస్తే ఊరంతా పరిగెట్టేసి అరిచేస్తూ ఉంటుంది అనమాట, ఆ బల్లి పోయేదాకా. ఇట్లాగా కొంతమంది ఉంటాం మనం. కొన్ని విషయాలు మీకు కూడా ఉండుంటాయి. ఏదో కొన్ని చూస్తే మనకు నచ్చవు కదా, కొన్నిటికి భయం వేస్తూ ఉంటుంది. దేవుడు కూడా అదే మాట్లాడుతున్నారు అనమాట. మీరు నా బిడ్డలైనప్పుడు మీరు సింహాల్లాగా ఉండండి, లోకం పెట్టే భయాలకు భయపడొద్దు. లోకం మిమ్మల్ని ఎప్పుడు ఏం చేస్తుంటుంది? భయపెడుతూనే ఉంటుంది. ఈరోజు ఒక భయం, రేపు ఇంకో భయం. పొన్న ఈ భయం దాటిపోయాం కదంటే అదేం ఆగదు, రేపు ఇంకో భయం తీసుకొస్తుంది. ఈరోజు కొడుకు ఉద్యోగం అంటది, రేపు కూతురు పెళ్ళి అంటది, ఎల్లుండి నీకే ఆరోగ్యం బాగాలేదంటది, ఇంకొక రోజు ఇట్లనే లోకం ఏదో ఒక దానికి నిన్ను కృంగతీస్తా భయపడుతూనే ఉంటుంది అనమాట. అందుకే దేవుడు ఏమన్నారంటే లోకానికి భయపడొద్దు కానీ నాకు భయపడే బిడ్డలుగా జీవించండి. మీరు నాకు భయపడటం అంటే ఏదో మీరు భయపడతా బతకమని కాదు, కానీ విధేయతగా బ్రతకండి, చెడుతనాన్ని అసహించుకోండి, మంచి పనుల్లో ఉండండి. అలాగే ముఖ్యంగా మనందరికీ కూడా దేవుడు ప్రార్థన చేయటంలో విసుగుగా ఉండండి, ప్రార్థన చేసుకుంటా ఉండండి. మీ కుటుంబాలను నేను ఆశీర్వదిస్తానని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, ఇంకా అక్కడే కనుక మనం చూసుకోగలిగితే ఒక్కసారి ఆ సామెతల దగ్గరికి వెళ్ళిపోదాం. సామెతల దగ్గరికి వెళ్ళిపోతే 14వ అధ్యాయము 26వ వచనం. సామెతలు 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అది హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 4వది ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుందో తెలుసా?
మనకి బహుధైర్యంగా ఉండగలుగుతాం. ఈ లోకంలో కావాల్సింది ఏంటి మనకి ఈరోజు? ధైర్యమైనా కావాలి, పిరికితనం కావాలా? వద్దు కదా. ఎట్లాగైనా సరే మనం ధైర్యంగా బతకకపోతే ఎదుటోళ్ళు ఏం చేసేస్తారు? మనల్ని తొక్కి పడేయడానికి సిద్ధంగా ఉంటారు. మనం కొంచెం భయపడ్డామా వాళ్ళని చూసి ఇంకంతే, వాళ్ళు ఆడుకుంటారు, మనలో ఫుట్బాల్ ఆడుకుంటారు. కాబట్టి మనం ఈరోజు ధైర్యంగా ఉండాలి అంటే ఎప్పుడు వస్తుందో తెలుసా? అది దేవుని యందు భయభక్తులుగా బ్రతికే వారికి ధైర్యం అంట, బహుధైర్యం పుట్టిస్తుందట ఆయన బంధు. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. 27వ వచనం కూడా చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మనల్ని మరణ పాశంలో నుంచి రక్షిస్తుంది. ఫస్ట్ వచనం ఒకటి చెప్పాను లూకాసు వార్తలో. ఏం చెప్పాను? శరీరాన్ని చంపే మనుషులకు మీరు భయపడద్దు, ఆత్మను కూడా పరలోకంలో పంపాలా, పాతాళానికి పంపాలని చేసే దేవునికి భయపడండి. కాబట్టి మన ఆత్మను మనం రక్షించుకోవాలి అంటే దేవునికి భయపడే జీవితంలో మన అందరం కూడా ఉండాలి. ఇంకొక వచనం చూపిస్తాను చూడండి ఒకసారి. కీర్తనలు 19వ అధ్యాయము 9వ వచనము. కీర్తనలు 19వ అధ్యాయము 9వ వచనము. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుడు ఏం చేస్తున్నారంటే నా యందు భయభక్తులు కలిగి ఉంటే అవి పవిత్రంగా చూస్తారట. మనం నువ్వు ఎన్నైనా సరే తప్పులు చేసి ఉండొచ్చు, పాపాలు చేసి ఉండొచ్చు, కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే జీవితంలోకి నువ్వు వచ్చేస్తే నువ్వు చేసిన తప్పులు పాపాలన్నీ తీసేసి ఒక తెల్లని నిన్ను పవిత్రమైనటువంటి బొమ్మలా నిన్ను చూసుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనందరికీ తెలుసు కదా, ఎప్పుడైనా జీవితాల్లో ఒక తెల్ల కాగితాన్ని చూపించి దాని మీద ఒక చుక్క పెట్టాడంట ఒక మాస్టర్, ఒక డాట్ పెట్టి దీని మీద ఏం కనపడుతుంది అని అడిగితే అందరూ ఏం చెప్తున్నారు? ఆ చుక్క నల్ల చుక్క కనపడుతుందనే చెప్తున్నారు. నీ తెల్ల పేపరు తెల్లగా ఉందని ఎవరు చెప్పట్లేదు. నీ జీవితంలో ఎంత మంచి, ఎంత తెల్లగా ఉన్నప్పటికీ అక్కడ ఏదో ఒక మచ్చనే ప్రపంచం చూడటానికి ఇష్టపడతా ఉంటుంది. ఆ మచ్చ గురించే మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటుంది. ఈ తెల్లటి జీవితం అంతా వాళ్ళకి ఎవరికి కనపడదు, కానీ దేవుడు ఈ తెల్లటి జీవితమే చూస్తాడు. ఆ మచ్చను అస్సలు చూడడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు దేవుని దృష్టితో నువ్వు కూడా ఇతరులను చూసేలా ఉండాలి. వాళ్ళకున్న మచ్చలు నువ్వు పెట్టద్దు. వాళ్ళకున్న మచ్చల కంటే వాళ్ళకున్న మంచితనాన్ని, వాళ్ళకున్నటువంటి మంచితనంతో దేవుని బిడ్డలుగా వాళ్ళు ఎలా మార్చాలి అని చెప్పేసి మన ప్రయత్నం ఉండాలి. మచ్చలందరికీ ఉంటాయి, మచ్చలకి అందరం ఉన్నాం. కాబట్టి దేవుడు ఏమని చెప్పారు? మనకి బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవుడు తప్పించి నీతిమంతులు ఇక్కడ ఎవ్వరూ లేదు. మనం తీర్పులు తీర్చుకోక్కర్లా. మేము గొప్పలం, మేము నీతిమంతులు, మిగతా వాళ్ళందరూ నీతిమంతులు కాదని మాట్లాడే వాళ్ళ మాటలకి అస్సలు దేవుడికి ఇష్టం ఉండదు. కాబట్టి దేవుడు మనం ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి విషయాలను ఆయన చూస్తాడు తప్పించి. అందుకే మనందరికీ తెలుసు, వ్యభిచారం చేసిన స్త్రీని అక్కడ ఉన్న వాళ్ళందరూ పట్టుకొచ్చారట. పట్టుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారి ముందు పడేసి ఏమంటున్నారు? ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను ఏం చేయాలి? రాళ్ళతో చంపేయాలి. మేము వ్యభిచారం చేస్తా పట్టుబడింది, ఇప్పుడు రాళ్ళతో చంపేయాలి అని చెప్పేసి, నువ్వైతే ఏం చెప్తావు ఇప్పుడు అని చెప్పి ఆయనని శోధించడానికి అడుగుతున్నారు యూదులు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు అప్పుడు ఏమన్నారు? మీలో పాపం లేని వాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయేయండి అనగానే అప్పటికే చాలా మంది రాళ్ళు పట్టుకొని ఉన్నారు రెడీగా. వెంటనే ఏమైపోయారు? ఒక్కొక్కళ్ళు రాయి కింద పడేసి కామ్గా వెళ్ళిపోతున్నారు. రాయి వేద్దాం అనుకున్న వ్యక్తికి దేవుడు ఏం చేస్తున్నారు? అక్కడ ఇసుకలో వాళ్ళ జీవితం, వాళ్ళ పాపాలు రాసేస్తున్నాడు. అక్కడ ఎవరి పాపాలు వాళ్ళకి అక్కడ ఇసుకలో కనబడిపోతుంది. ఈ పాపము లేని వాడే రాయమన్నాడు ఆయన. చూస్తే అక్కడ ఆ యొక్క వాక్యభాగం మీరు చదవండి. చిన్న పిల్లలు కూడా ఉన్నారంట. చిన్న పిల్లలు కూడా రాళ్ళు పట్టుకొని ఆ రోజు యూదుల్లో వచ్చున్నారంట. అంటే చిన్న పిల్లవాడు కూడా రాయటానికి సహించలేదంటే వాడు కూడా ఎక్కడో పాపంలో తప్పిపోయాడు. రాయి కింద పడేసి వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య ఏమడిగాడు? అమ్మా, ఎవరు రాయి వేయలేదా అని. నేను కూడా ఏమీ చెయ్యను. యేసుక్రీస్తు ప్రభువారు ఓ వ్యభిచారి, వాళ్ళందరూ పిలుస్తున్నట్టు ఓ వ్యభిచారి లే అని అడిగాడు. ఏమన్నాడు? అమ్మా. ఆ ప్రేమ ఎంత బాగుంటుందో చూడండి. నువ్వు, నేను, మనము అందరము ఏ తప్పులో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా నిన్ను ఆయన బిడ్డగా, అమ్మా ఇంక చేయకు,
ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసావు కదా. ఒకప్పుడు తెలియక విషయం తెలియక నువ్వు చేసావేమో ఈ తప్పుల్లోకి. ఇప్పుడైతే నీకు వాక్యం తెలిసిపోయింది, ఇప్పుడైతే నువ్వు నా దగ్గరికి వచ్చేసావు. నేను ఇంకెప్పుడు ఆ పాపాన్ని జ్ఞాపకము చేయను. నేను అనేకసార్లు చెప్పాను, అదే మనుషులు అనుకో, కొంతమంది పేర్లు చెప్పుకునేటప్పుడు గుర్తు రాలేదనుకో. ఇప్పుడు చాలామంది పేర్లు ఇప్పుడు రాజు లేకపోతే ఏదో ఒక పేరు, ఆ పేరు గుర్తు రాలేదనుకో, వెంటనే మనం ఏమంటాం, అదేనండి ఆ రాజు ఆ రోజు అక్కడికి వెళ్ళొచ్చాడు కదా, ఎక్కడికో జైలుకో, లేకపోతే ఇంకేదో దొంగతనమో, లేకపోతే ఇంకేదో. వెంటనే ఏమంటాం మనం, వాళ్ళు చేసిన తప్పులు గుర్తుకు పెట్టి మరి అదేనండి వాడు, లేకపోతే ఆమె అదే అది చేసేది కదా. అట్లాగా వెంటనే మనుషులు అయితే ఏం చేస్తుంటాము, ఆ తప్పుల్ని జ్ఞాపకం చేసి వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు నువ్వు చేసిన తప్పుల్ని ఒక్కసారి ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఇక అసలు వాటిని జ్ఞాపకము చెయ్యనివ్వకుండా మనుషులకు కూడా ఆ మైపరుపుని తీసుకొస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు ఆ మనిషి మారితే, నిజంగా ఆ మనిషి మారితే మన జీవితాల్లో మనం నోటి నుంచి కూడా ఆ మాటలు దేవుడు రానప్పుడు వాళ్ళ పవిత్రమైన జీవితం గురించే మాట్లాడుకునే విధంగా మనల్ని ప్రోత్సహిస్తారు. హల్లెలూయా. అయితే ఇంకొక వాక్య భాగం చూసుకుందాం, ఇంకొక మాట చూసుకుందాం. చూడండి, అక్కడే అపోస్తల కార్యం మళ్ళా మనం వచ్చేద్దాము. అపోస్తల కార్యాలు మనం 10వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే చూడండి, మనము దేవునికి భయపడే బిడ్డలు వారి కష్టార్జితాన్ని అనుభవిస్తారు. మనకి 128వ కీర్తనలో అదే రాయబడి ఉంది. ఇక్కడ అపోస్తల కార్యాల్లో కూడా 10వ అధ్యాయంలో కొర్నేలి జీవితం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకసారి చూడండి, ఆ మాట ఒకసారి నేను చదువుతాను. 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూడండి, 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేయండి. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? దేవుని సన్నిధికి చేరిందని దేవదూతే వచ్చి చెప్తుంది. నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నీ ప్రార్థనే కాదు, నీ ధర్మ కార్యాలు కూడా దేవుని సన్నిధికి చేర్చబడ్డాయి కాబట్టి నీకు ఇంకా అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీ తరతరాలు వంశాభివృద్ధి దేవుడు చూసుకుంటాడని చెప్పేసి అక్కడ దేవదూత ఆయనకు వాగ్దానం ఇచ్చి వెళ్తుంది. ఇందాక మనము 128వ కీర్తనలో కూడా ఏం చదువుకున్నాము, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగా ఆశీర్వదింపబడును, వాడు తన పని కష్టార్జితమును అనుభవించు. తన చేతికి వచ్చిన ఏ పనైనా మన జీవితాల్లో కూడా మన చేతికి వచ్చిన ఏ పనైనా సరే నువ్వు దానిని నమ్మకంగా ఆ పని చేస్తే ఆ కష్టార్జితాన్ని అనుభవిస్తావు. హల్లెలూయా హల్లెలూయా. అది తప్పించుకొని తిరగకూడదు, కానీ పని దేవుడు ఇచ్చినటువంటి పనిని నువ్వు చక్కగా చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తారు. చూడండి, ఒక్కసారి మళ్ళీ 128వ కీర్తనకి వెళ్ళిపోదాము. కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఒక కుటుంబాన్ని, అమెరికాలో ఒక కుటుంబాన్ని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాన్ని వాళ్ళు ఎన్నో సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే పాత జనరేషన్స్ అంటాం కదా, తరాల నుంచి కౌంట్ చేసి చూశారంట. వీళ్ళ తరాల్లో వాళ్ళు ఎలాగ డెవలప్ అయి ఉన్నారు, ఇప్పుడు ఉన్న తరంకి ఎంత బాగా ఉన్నారు లేదు అని ఒకసారి పరిశీలిస్తే 1500 మంది వాళ్ళ ముందు తరాలు ఎప్పటి నుంచో వాళ్ళు పరిశీలిస్తే 300 మంది వాళ్ళ యొక్క తరతరాల్లో పాస్టర్లుగా ఉన్నారంట. హల్లెలూయా హల్లెలూయా. 160 మంది యూనివర్సిటీ లెక్చరర్లుగా ఉన్నారంట. 130 మంది డాక్టర్లుగా సెటిల్ అయి ఉన్నారంట. 60 మంది వారు ఆ యొక్క దాన ధర్మాలు చేసి, అంటే ఆ మిషనరీస్ లాగా మన దేశాలకు అన్ని దేశాలకు తిరుగుతారు చూసారా, అలా తిరిగి ఉన్నారంట. అలాగే మొత్తం అందరినీ చూస్తే వాళ్ళ తరతరాలు ఒక అభివృద్ధి చేయటమే కాకుండా సమాజానికి సేవ చేసే వారిలోనూ సమాజానికి ఉపయోగపడే వారిలో కూడా ఉన్నారంట. ఆ తరాలకు ముందున్నటువంటి వ్యక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి తరం అంట. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజుల్లో అలాంటివి కూడా చూస్తున్నారు తెలుసా. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన తరాలు ఎంతగా వంశాభివృద్ధిలోకి, ఎంత సమాజానికి ఉపయోగపడేవారు ఉన్నారు. అభివృద్ధి దేవునికి భయపడని వారి జీవితాలు కూడా లెక్కలు చూశారంట.
లెక్కలకు చూస్తే వాళ్ళల్లో ఒక 500 మంది జైల్లో ఉన్నారు, ఒక 300 మంది ఎప్పుడో చచ్చిపోయారు. ఇట్లాంటివి కూడా వాళ్ళు లెక్కలేసి 2 రకాలుగా చూశారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి తరాలు, వంశాలు ఎంతో గొప్పగా ఆశీర్వదింపబడతాయని ఈ వాక్య భాగాల ద్వారా దేవుడు మనతోటి మాట్లాడడానికి ఇష్టపడ్డారు ఈరోజు. కాబట్టి ముందుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసింది కుటుంబ యజమానులు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కుటుంబ యజమాని దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి విధేయత చూపించి మంచి విషయాల్లో కనుక వెళితే ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతో ఇష్టపడతాడు, ఎంతో ఆశీర్వదించడానికి ఇష్టపడతారు. కాబట్టి ఖచ్చితంగా మన కుటుంబంలో ఉన్న యజమాని, ఒక తండ్రి వెళ్తున్నాడంట కొండ మీద నుంచి కిందకి దిగుతున్నప్పుడు వెనకాల కొడుకు అంటున్నాడంట, నాన్న నువ్వు అడుగులు సరిగ్గా వేయి, ఎందుకు నీ వెనక నేను అదే అడుగులో అడుగేసి రాబోతున్నాను, నువ్వు తప్పటడుగేసావా నేను కూడా తప్పటడుగేస్తాను, ఇద్దరము కూడా లోయలో నుంచి పాతాళానికి వెళ్ళిపోతామని వెనక కొడుకు హెచ్చరిస్తున్నాడంట. నాన్న కొండ మీద దిగుతున్నావు, అడుగు సరిగ్గా వేయి, దారి తప్పొద్దు, నీ నడక నీకు అడుగు సరిగ్గా ఉండాలి, అప్పుడే నేను సరిగ్గా వస్తాను. అది మనకి చెప్పాల్సిన పని ఏమైనా ఉందా? మనకి అందరికీ తెలిసినటువంటిదే కదా. కాబట్టి మన అడుగులు తప్పిపోతే మన వెనక తరం ఆ యొక్క అడుగులు కూడా తప్పిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి ప్రమాదంలో పడేయాలని దేవుడు చూడట్లేదు. అందుకే దేవుడు చెప్తున్నారు, మీరు మనుషులకు భయపడొద్దు కానీ దేవునికి భయపడి బ్రతికే జీవితాల్లో మీరంతా వచ్చేయండి. భయపడటం అంటే వణుకులు, లేకపోతే ఏదో ప్రార్థనకు వచ్చినప్పుడు కాసేపు బాగా కూర్చొని వెళ్ళిపోవటం, ఇది కాదు దేవుడు కోరుకుంటుంది. నీ జీవితంలో నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి ఉంటూ విధేయత చూపిస్తూ ఆయన వాక్యానికి, అలాగే నీ చేతుల కష్టార్జితాన్ని ఎవరిని మోసం చేయకుండా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించు. దేవుడే సహాయకుల్ని పంపిస్తాడు. నీకు ఏ సహాయం కావాలన్నా ఆయన సహాయం టైంలో ఆయన సహాయకుల్ని పంపుతాడు. కానీ నువ్వే మోసం చేసుకొని తీసుకోవాలని మాత్రం ప్రయత్నాలు చెయ్యొద్దు. దానివల్ల వంశాలు నాశనం అయిపోయిన స్థితులు మనకి బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియపరుస్తున్నారు. కాబట్టి లాస్ట్ వచనం కీర్తనలు 86వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 86వ అధ్యాయం 11వ వచనం చూడండి. మనం చేయాల్సిన ప్రార్థన ఈ దినము వాక్యం ద్వారా నేర్చుకున్న తర్వాత మనం చేయవలసినటువంటి ప్రార్థన ఏంటంటే చూడండి, 86వ అధ్యాయం 11వ వచనం. అందరు చదవండి. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయి. ఇదే ప్రార్థన మనందరూ చేయాలి. ప్రతి దినము కూడా ఈ 2 లైన్లు దేవుని దగ్గర మొరపెట్టుకోండి. పొద్దున్నే లేచిన తర్వాత, అయ్యా దేవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకునేటట్టు ఈ దినము నీ మార్గాన్ని నాకు బోధించు. సత్యమును అనుసరించి నీ మార్గంలో నడిచేటట్టు ఈ దినమంతా నాకు బోధించు. రెండోది, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయి. ఇంకా వేరే దృష్టి నాకొద్దు. నీ నామానికి నేను భయపడుతూ ఒకే దృష్టిలోని దేవుని వైపు చూసుకుంటూ ముందుకు సాగే విధంగా నా జీవితాన్ని దయచేయమని చెప్పేసేసి భక్తులు పౌలు గారు ఏమంటూ ఉన్నారో తెలుసా? నేను గురి వద్దకే ఎక్కడికి వెళ్తున్నానంట? పరిగెత్తుతున్నాను, వెనకున్నవి మరిచి. ఆ మాట విన్నారా ఎప్పుడన్నా? ఆయన అనే వాక్యంలో వెనకున్నవి మరిచి ముందున్న వాటికే పరిగెత్తుతున్నాను. అది కూడా గురి వద్దకే పరిగెత్తు. ఆయన గురి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం గురిగా పెట్టుకుంటే ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి అని సూటిగా ఆయన వైపు చూసుకుంటూ వెళ్తాం, అటు ఇటు చూడం. అదే లోకాన్ని పెట్టుకున్నాం అనుకోండి, అన్ని వైపులో చూడాల్సి వస్తుంది. లోకాన్ని గురిగా పెట్టుకున్నాం అనుకో, అమ్మో వీళ్ళే దిగిపోతున్నారు, వాళ్ళే దిగిపోతున్నారు, వాళ్ళకి వచ్చేసింది, వీళ్ళకి వచ్చేసింది, ఇంకా తృప్తి మనకి ఉండదు. ఒకటి సంపాదించుకున్న తర్వాత అమ్మో దానికంటే ఇంకొకరికి ఏదో వచ్చేసిందని మనకు తెలియగానే అది కూడా కావాలి, ఇది కూడా కావాలి, ఇది అది అని అటు ఇటు వేపి దేనికి పనికిరానిగా అయిపోతాం. అందుకే దేవుడు ఏమంటున్నారంటే ఏక దృష్టి కలిగే విధంగా నా వైపు దృష్టి పెట్టుకొని మీరు పందెంలో ఓపికతోటి పరిగెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పందెంలో మనం ఉంచోనున్నాం. ఈరోజు మనం అందరం ఎక్కడ పందెంలో నుంచోనున్నాం? విశ్వాసం అనే పందెంలో నుంచోనున్నాము. ఆ పందెంలో అందరమే ఉన్నాం. మనం క్రైస్తవులు అందరం అదే పందెంలో ఉన్నాము. ప్రభు యేసుక్రీస్తు వారిని చూసుకుంటూ పరిగెడితేనే మనము దాన్ని పట్టుకోగలదు. ఆ రోపు తాకామనుకోండి, ఫస్ట్ ఎవరు రోపు ఇంత చిన్న దాంట్లో కూడా మనం పరుగు పందాల్లో చూస్తుంటాం కదా. ఆ పరుగు పందాలు
చిన్న ఒక్క 2 నిమిషాల మిస్టేక్లో ఒకళ్ళు సెకండ్ అయిపోతుంటారు, ఒకళ్ళు ముందుకు వచ్చేస్తూ ఉంటారు. ఈ లోక పరుగుల్లో అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటాయి. కానీ మనం యేసుక్రీస్తు వైపు చూసి పరిగెత్తే పరుగు పందెంలో ఆయన మనందరినీ కూడాను ఫస్ట్ రావాలనే కోరుకుంటున్నాడు. కాబట్టి ఎవరమైనా సరే ఆయన వైపు గురిపెట్టుకొని పరిగెడితే మనందరినీ కూడా పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి జీవితంలో మనందరం వెళ్ళాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.